గెటప్స్ మార్చే శ్రీను గెటప్స్ ని చూసి మనం ఎంత నవ్వుకున్నామో అలాగే గంటకి గెటప్స్ మార్చి దానికన్నా ఎక్కువ నవ్విస్తారు అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ ఆ గెటప్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ టుడే గాలి సుధీర్ along with Steve. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్ సార్. దేనికి ఒక డాక్టర్ ఏంటి పేషెంట్ ని మీరే స్వస్థతతో తీసుకొని వస్తున్నారు. ఆడు పేషెంట్ కాదు, కార్లో వస్తే నేను గుద్దేశానండి. ఎలా? సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడింది, ఇలా ముందుకు వచ్చాను, ఆడ బండి మీద వచ్చాడు, గుద్దేశా. మీ తప్పే లేదనమాట. అంటే గ్రీన్ సిగ్నల్ ఆడికి పడింది, రెడ్ నాది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమలేదా మిమ్మల్ని? కొత్తగా కారం వచ్చి పడ్డాడు, అదే స్పీడ్ తీసుకొచ్చి ఇక్కడికి. మరి ఇప్పుడు వాళ్ళ బంధువులు వస్తే ఏం చెప్తారు? 10 నిమిషాలు ముందు తీసుకొచ్చి పోరాడు బతికామని చెప్పేవాడిని. మరి పోలీసులు వస్తే ఏం చెప్తారు? నువ్వు డాక్టర్ అని చెప్తా, నీ కాంపౌండర్ చెప్తా, నువ్వే గుద్దామని చెప్తా. కూర్చో. ఏంటి సార్ ఇది? ఏం చేయమంటావా? ఎంతమంది మన దగ్గర నర్సు పనిచేసేది, ఆవిడ వల్ల మన హాస్పిటల్ అంత క్లిక్ అయింది. అందుకే మరి నీకు ఇలా గెటప్ ఏం చేయం. ఏం గడ్డ పేషెంట్ సార్? పేషెంట్ అందరు నిజంగా అమ్మాయి అనుకోని నన్ను పేషెంట్ లాగా లోపల అంతకి అందరూ బాగానే ఉన్నారు సార్. రా నాతోటి. ఏం చేసావు? సార్ ఆ టార్చర్ పెడతారు సార్, ఇంకా లాభం లేదని. ఆడు పిచ్చోడు, ఆడికి ఏం తెలియదురా. లేదు సార్, లేకపోతే ప్రతిసారి తీసుకుని లోపలికి వెళ్ళి ఏంటి ఆ పేషెంట్ సంగతి చూడు సరే. హలో అవునా, ఏమైంది? ట్రీట్మెంట్ చేసి పంపించాం కదా పేషెంట్. ఏ పేషెంట్? అదే సార్ మిస్టర్ దెబ్బ. ఇప్పుడు ఆడు వస్తున్నాడు ట్రీట్మెంట్. ఆడు వచ్చాడు ఇంకో ఏదైనా చిన్న సౌండ్ అయితే ఆడు మిమిక్రీ స్టార్ట్ చేస్తారు, మనం అందరం కూడా అదే చెయ్యాలి. ఆడు ఏం చేస్తే చేయలేదు అనుకోండి, మనం చంపేస్తారు మనల్ని. అని నేను డీల్ చేస్తాను, ఆ సౌండ్ లేకుండా చూసుకో. హలో డాక్టర్. హాయ్ మిస్టర్ దెబ్బా. హాయ్ హాయ్. మిస్టర్ దెబ్బా, ఎవరు ఇవిడ? మై వైఫ్. నీకు పెళ్ళి అవ్వలే కదా? మర్చిపోయిన వైఫ్ అని తీసుకొచ్చాను నేను. నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఎర్రగా బుర్రగా ఉన్నాడని వచ్చేసినాను. నీడురా, నువ్వు లోపల ఉండు, నువ్వు లోపల ఉండు. టేక్ యువర్ సీట్. డాక్టర్ నాకు అసలు ఆకలి వేయట్లేదు డాక్టర్. ఎందుకు? ముందే తినేస్తున్నాడు కాబట్టి. మిస్టర్ దెబ్బా, డాక్టర్ మీకు ఎందుకు ఆకలేయట్లేదు? కంటిన్యూస్ గా తిన్నాను డాక్టర్, కానీ ఆకలి వేయట్లేదు డాక్టర్. కంటిన్యూ తింటే ఆకలేస్తుందా? నా గ్యాస్ డాక్టర్ వైట్ హెయిర్ బాగా వచ్చేస్తుంది డాక్టర్, ఏదైనా క్రీమ్ కావాలా? అవును డాక్టర్. డాక్టర్ నాకు తొందరగా ఏదో ట్రీట్మెంట్ చేసి పంపించండి బయటికి, లేకపోతే వైట్ అయితే ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. సార్ మీరు కూడా చేయండి, చంపేస్తాడు. మీరు చేయండి. కాకపోతే చెప్పండి చెప్పండి. డాక్టర్ వచ్చిన 4 వయసులు మర్చిపోతాను. వచ్చి ఇంతసేపు అయింది, వైట్ హెయిర్ వస్తుందంటే ఎప్పుడు ట్రీట్మెంట్ చేయరండి? చేస్తాం. వాడికి ఏదో కావాలడా చూడు. చెప్పండి డాక్టర్ తిన్నామా పడుకున్నామా ఉందా? సార్ నేను ఏదో చేస్తారు దగ్గర ప్లేట్ లాగేస్తాను. డాక్టర్ గారు ఎవడమ్మ చెప్పాడు పిండి ఇక్కడికి? ఏమైంది? ఆడు పిచ్చాడు, ఆడు మిమిక్రీ చేస్తాడు, ఆడు ఏం చేస్తాడు చేయలేకపోతే కొడతాడు. అర్థమైందా? అలా చేయాలా? నీకు వచ్చా? కష్టమే. ఇంక ఇప్పుడే సౌండ్ రావట్లేదు కాబట్టి హ్యాపీగా ఆడు బానే ఉన్నాడు. డాక్టర్ మళ్ళా చెప్పని అర్థం చేసుకోండి. చెప్పు. నాకా ఫస్ట్ ఆడి చెప్పు, ఆడ ఆలోచిస్తున్నాడు అది ఎలా చేయాలి. దెబ్బకి డాక్టర్ చెప్తున్నా వినవేంటి? డాక్టర్ అంటే రెస్పెక్ట్ లేదా? డాక్టర్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదా? వేసేస్తా.
ఏమిటా ఏ వాసన పస్తుగా ఉందా మీకు ట్రీట్మెంట్ చేయబోతే ఏంటి తమాషలు ఆడతారు మీరు ఎరా చేయొచ్చు కదా. అయ్యో అయ్యో ఏడు ఆడాడు మాట్లాడు ఏంటి ఎక్కడికి ఏమిటి ఎప్పుడు ఎందుకు ఏమో ఏమో నేను ఒకసారి చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పను అర్థమైందా 5 సార్లు చెప్తాము అయితే మాట్లాడరా చూచుకుందామా నీ పెద్దాపమ్మో నా పెద్దాపమ్మో నాదే ఉంటది. అది అందరికీ తెలిసిందేలే కొత్తగా చెప్పాలి ఎంతసేపు అయింది ట్రీట్మెంట్ చెయ్యండి మేం చెయ్యాలంటే ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఏంటి మాట్లాడవేంటి ఏంటి బాబాయ్ వచ్చేంతసేపు అయింది ట్రీట్మెంట్ చేయండి బాబాయ్ అల్లొచ్చి నాకు రాదు. ఆడికి రాలా పద్ధతి కదా ఏదో చేసి ట్రీట్మెంట్ చేయకుండా ఏంటి వరుసగా నిస్తున్నారు ఏంటి మాట్లాడినట్టు నువ్వు ఎవరు నువ్వు ఇక్కడే ఎడిటింగ్ లో పాట అంటున్నారు ఇంకేమి నేను వస్తాను మరి ఇంకా ఉండవే, ఉండు నువ్వు పక్కరా. ఆడు చేయడం కదా ప్రతిసారి. ఇప్పుడు నువ్వు వాయిస్ చేయి, ఆడు చేస్తాలే చూద్దాం. ఈ రోజు నాది కాదే అది నాదే కాదే ఈ రోజు నాది కాదే కృష్ణ గారి చేస్తున్నాను నేను జగ్గయ్య గారిది చేయరా చెయ్యి. రావట్లేదు భయ్యా ఒకసారి దెబ్బ దెబ్బ అన్నావుకో నీ అబ్బా ఎలా రోజా గారు ఇలా అనిపించింది స్కిట్. అది మామూలుగా వాయిసెస్ కష్టం కదా, కానీ ఈ రోజు రివర్స్ లో మీ మీద అటాక్ చేశాడు. బాగుంది రామ్ ప్రసాద్, వెరీ నైస్. మనో గారు ఆది జగ్గయ్య గారి వాయిస్ చాలా బాగుంది. ఎట్లాగా మళ్ళీ ఒకసారి అడిగితే ఇప్పుడు అడగండి. ఇంకొకసారి చెయ్యమ్మా. ఆనాడే చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.